Yeah, this one depth first search అండి. రైట్, డిఎఫ్ఎస్ డెప్త్ ఫస్ట్ సెర్చ్ అండ్ డెప్త్ ఫస్ట్ ట్రావర్స్ అని కూడా అంటారు దీన్ని. ఇక్కడ బేసిక్ ఏంటంటే స్టాక్ డేటా స్ట్రక్చర్ యూజ్ చేస్తారు. కీప్ ఇన్ మైండ్, ఇంకా వీ కెన్ యూజ్ ద స్టాక్ డేటా సెర్చ్. వీ మస్ట్ యూజ్ ద స్టాక్ డేటా స్ట్రక్చర్ ఫర్ ద డెప్త్ ఫస్ట్ సెర్చ్ ట్రావర్సల్. ఓకే, BFS, DFS, two traversal techniques are available in this graph searchings. Okay, BFS uses the queue data structure, and DFS uses the stack data structure. Okay, BFS అనేది క్యూ డేటా స్ట్రక్చర్ని యూజ్ చేసింది, DFS అనేది స్టాక్ డేటా స్ట్రక్చర్ని యూజ్ చేయడం జరిగిందండి. ఓకే, రైట్. సో మనకి ఇక్కడ అది గుర్తుపెట్టుకోండి, BFS, DFS. ఫస్ట్ BFS వస్తుంది, తర్వాత B, తర్వాత D వస్తుంది. సో అలాగే మనకి క్యూ తర్వాత స్టాక్ వచ్చింది కాబట్టి BFSలో క్యూ యూజ్ చేస్తాను, DFSలో స్టాక్ యూజ్ చేస్తాను. గుర్తుపెట్టుకోవడానికి ఈజీ. అలా వచ్చిందని వాళ్ళు యూజ్ చేయలేదు, గుర్తుపెట్టుకోవడానికి అలా యూజ్ చేయండి. రైట్. రైట్, డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆఫ్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ ప్రాసెస్డ్ యాజ్ ఫాలోస్. ఇట్లా ఫాలో అవుతాము. ఏంటి అంటే అల్గారిథం. ఫస్ట్ ఏంటంటే నోట్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి అని చెప్తాం. నోట్స్ అన్నీ కూడా ఇనిషియల్గా రెడీగా ఉన్నాయి. దెన్ ద స్టేటస్ ఆఫ్ దోస్ నోట్స్ ఈక్వల్ టు 1. చూడండి, ఇనిషియలైజ్ ఆల్ నోట్స్ టు ద రెడీ స్టేట్. సో స్టేటస్ ఈక్వల్ టు 1. నెక్స్ట్, పుష్ ద స్టార్టింగ్ నోడ్ ఏ. ఏదో ఒక నోడ్ అండి, ఏ అనే కాదు, మన గ్రాఫ్లో ఏది ఉంటే ఆ నోడ్. పుష్ ద స్టార్టింగ్ నోడ్ ఏ ఇంటూ స్టాక్ అండ్ చేంజ్ ఇట్స్ స్టేటస్ టు ద వెయిటింగ్ స్టేట్. అంటే క్యూలో ఉన్నప్పుడు అక్కడ BFSలో ఏం చెప్పాను, ఇఫ్ ఎ నోడ్ ఈజ్ ఇన్ క్యూ దెన్ చేంజ్ ద స్టేటస్ యాజ్ 2. అలాగే ఇక్కడ స్టాక్లో ఉన్నప్పుడు ఆ నోడ్ స్టేటస్ని ఏం చేయాలి అంటే 2గా చేంజ్ చేయండి. ఓకే, అంటే స్టాక్లో ఉన్న క్యూలో ఉన్న వెయిట్ చేస్తున్నప్పుడు ఆ స్టేటస్ వేరు మారిపోయింది. రెడీగా ఉన్నావు, నీ స్టేటస్ 1 అండి. నువ్వు క్యూలోకి వెళ్ళావు, నీ స్టేటస్ 2. బయటకు వచ్చేసావు క్యూలోంచి, లేదా క్యూలోంచి స్టాక్లోంచి బయటకు వచ్చేసావు అంటే నీ స్టేటస్ 3గా మార్చాలి. అది ఓకే, కీప్ ఇట్ ఇన్ మైండ్. నెక్స్ట్, రిపీట్ ద ఫాలోయింగ్ స్టెప్స్ అంటిల్ స్టాక్ ఈజ్ ఎంప్టీ. పాప్ ద టాప్ నోడ్ n ఫ్రమ్ ద స్టాక్. అంటే మనం సర్వీస్ ఇవ్వాలంటే ఎవరి నుంచి ఇస్తాము, స్టాక్లో ఓన్లీ వన్ సైడే ఓపెన్ అయ్యి ఉంటుంది. స్టాక్ అంతా ఓన్లీ సింగిల్ సైడ్ ఓపెన్ అయి ఉంటుంది. సో ఆ టాప్ ఎలిమెంట్ని మనం పాప్ చేయాలి. టాప్ ఎలిమెంట్ ఏం చేయాలండి, మనం పాప్ చేయాలి అని చెప్తాం. దానికి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం, అంటే ప్రాసెస్ చేస్తాం. ప్రాసెస్ n అండ్ చేంజ్ ద స్టేటస్ ఆఫ్ n టు ద ప్రాసెస్డ్ స్టేట్ యాజ్ 3. నెక్స్ట్, ఇప్పుడు ఇది మన స్టాక్లోంచి బయటకు వచ్చింది కదా, దానికి కరస్పాండింగ్ అంటే దాని నైబర్స్ అంటే ఎడ్జసెంట్ నోడ్స్ అన్నిటినీ కూడా మనం స్టాక్లో ప్లేస్ చేయాలి. ఇంతకుముందు క్యూలో ప్లేస్ చేసేవాడు, ఇక్కడ స్టాక్లో ప్లేస్ చేయాలి. ఓకే, అంతే. పుష్ ద నైబర్స్ ఆఫ్ n దట్ ఆర్ ఇన్ ద రెడీ స్టేట్. ఓకే, అండ్ చేంజ్ దేర్ స్టేటస్ టు ద వెయిటింగ్ స్టేట్. మనకి ఏవైతే ఎన్కి నైబర్స్ ఉన్నాయో, నోడ్ ఎన్కి, నోడ్ ఏ కానీ ఎన్ కానీ ఏదైనా ఒకటి అండి, ఆ నోడ్కి నైబర్ నోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి రెడీ స్టేట్లో ఉంటాయి. జనరల్గా వాటిని తీసుకొచ్చి ఏవైతే రెడీ స్టేట్లో ఉన్నాయో వాటిని మాత్రమే స్టాక్లో ప్లేస్ చేయాలి. ఇంకా రిమైనింగ్ వాటిని చేయకూడదు. రెడీ స్టేట్లో ఉన్న వాటిని మాత్రమే స్టాక్లో పుష్ చేయాలి. ఇంకా రిమైనింగ్ అంటే స్టాక్లో ఉండొచ్చు, లేదా స్టాక్లో సర్వీస్ తీసుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు. వాటిని మళ్ళీ చేయాల్సిన అవసరం, మళ్ళీ స్టాక్లో పుష్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, పుష్ ఆల్ ద నైబర్స్ ఆఫ్ n దట్ ఆర్ ఇన్ ద రెడీ స్టేట్ అండ్ చేంజ్ దట్. అంటే స్టాక్లో పుష్ చేసాం కదా, పుష్ చేస్తే వాటి స్టేటస్ ఏమవుద్ది, 2గా చేంజ్ చేస్తాం. ఇంక ఇదే ప్రాసెస్. ఓన్లీ దీస్ 4 స్టెప్స్. 4th స్టెప్ ఏముందండి, అయిపోయింది, ఎగ్జిట్ అని చెబుతాం అంతే. ఒక గ్రాఫ్ తీసుకున్నాం, మన BFSలో తీసుకున్నాం, ఇక్కడ కూడా అదే గ్రాఫ్ని తీసుకుని DFSతో తీసుకున్నాం, వెళ్తున్నాం. ఇది DFS. చూడండి, ఫస్ట్ ఈ టేబుల్ జనరేట్ చేసుకోవాలండి. అయితే ఒక గ్రాఫ్, వారు ఇచ్చిన గ్రాఫ్ ఇది. ఓకే,
ఈ గ్రాఫ్కి మనకి అడ్జసెన్సీ లిస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. అడ్జసెన్సీ నోడ్స్, నోడ్ ఏ అడ్జసెంట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తాం. ఫస్ట్ నోడ్ ఏ. ఓకే, నోడ్ ఏకి అడ్జసెంట్గా ఉన్న వాళ్ళు ఎవరు? FCB, అవి నోట్ చేస్తాం. FCB ఆర్ ది అడ్జసెంట్ నోడ్స్ ఫర్ ఏ. నెక్స్ట్ నోడ్ బి. నోడ్ బీనే తీసుకోవాలని రూల్ ఏం లేదు, ఎవరినైనా తీసుకోవచ్చు. సో మనం బీని తీసుకున్నాం, ఒక ఆర్డర్లో వెళ్తున్నాం, అన్ని వచ్చిన వాళ్ళు లేదని తెలుసుకోవడం ఈజీగా. నోడ్ బీకి అడ్జసెంట్గా ఎవరున్నారు? ఏ ఒకరు, సి ఒకరు, జీ ఒకరు. సో అవి రాసాం. బీకి అడ్జసెంట్గా ఉన్న వాళ్ళు ఎవరంటే ఏ, సి, జీ. నెక్స్ట్ సి, నోడ్ సి. సికి అడ్జసెంట్గా ఉన్న వాళ్ళు ఎవరు? ఏ, ఎఫ్, బి, డి, ఈ, జి. ఇవి ABDEFG, ఇవన్నీ నోట్ చేసాం. అలాగే నోడ్ డికి అడ్జసెన్సీ లిస్ట్ ఎవరు? FCEJ, అవే రాసాం. CFEJ, డికి అడ్జసెన్సీ లిస్ట్ అది. డికి అడ్జసెన్సీ లిస్ట్ అది. కమింగ్ టు ద నోడ్ ఈ. ఈకి అడ్జసెంట్గా ఉన్న లిస్ట్ ఎవరు? DCGJK, CDGJK ఈకి. నెక్స్ట్ కమింగ్ టు ద నోడ్ ఎఫ్ అండి. ఎఫ్కి అడ్జసెంట్గా ఎవరున్నారు అంటే ADC, ADC ఆర్ ACD, ఏదైనా ఒకటి. ADC అన్న ACD అన్న ఒకటేనండి. ఎఫ్. నెక్స్ట్ నోడ్ ఇది ద జీ. జీకి అడ్జసెంట్గా ఉన్న వాళ్ళు ఎవరు? BCEK, జీకి అడ్జసెంట్గా ఉన్న నోడ్స్. నెక్స్ట్ బి అయిపోయింది, జీ అయిపోయింది, ఇంకెవరు? జే. హెచ్ఐ లేవుగా, జే ఉంది. నెక్స్ట్ నోడ్ జే. జేకి అడ్జసెంట్గా ఉన్న వాళ్ళు ఎవరు? DEK. సో జేకి అడ్జసెంట్గా ఉన్న నోడ్స్ DEK అని రాస్తాం. నెక్స్ట్ కమింగ్ టు ద నోడ్ కే. కేకి అడ్జసెంట్గా ఉన్న వాళ్ళు ఎవరు? EGJ, EGJ అని రాయవలసిన. కేకి అడ్జసెంట్గా JEG అని ఎలా రాసినా పర్లేదు, అడ్జసెంట్ కదా. ఆర్డర్ ఇంపార్టెంట్ కాదు, ఏవైతే అడ్జసెంట్గా అవి రాయాలి. ఓకే, నోట్ డౌన్ దోస్ థింగ్స్. ఫస్ట్ వీ నీడ్ టు ప్రిపేర్ ద అడ్జసెన్సీ టేబుల్ ఫర్ ఈచ్ నోడ్, అడ్జసెన్సీ లిస్ట్ ఫర్ ఈచ్ నోడ్. ఇది మనకి టేబుల్ ప్రిపేర్ చేస్తాం, అయిపోయింది. ఇప్పుడు నోడ్ ఏ దగ్గర నుంచి మనం ప్రాసెస్ చేద్దాం. ఓకేనా, వీ నీడ్ టు అస్యూమ్ దట్ స్టార్ట్ ఫ్రమ్ ద నోడ్ ఏ. ఇక డెప్త్ ఫస్ట్ సెర్చ్. డెప్త్ ఫస్ట్ సెర్చ్లో టేబుల్ ఫార్మాట్ ఎలా ఉండాలి? కరెంట్ నోడ్ అండ్ స్టాక్ అండ్ ప్రాసెస్డ్ నోడ్స్ అండ్ స్టేటస్ ఆఫ్ దేర్ నోడ్స్. ఇది టేబుల్ ఫార్మాట్. కరెంట్ నోడ్, స్టాక్, ప్రాసెస్డ్ నోడ్స్, స్టేటస్. ఇంతకుముందు మనం BFSకి వెళ్ళినప్పుడు ఈ స్టాక్ ప్లేస్లో ఏం రాసాము? క్యూ అని రాసాం. స్టాక్ ప్లేస్లో ఏం రాసామండి? క్యూ. అది డిఫరెన్స్. ఇప్పుడు మనం ప్రాబ్లం స్టార్ట్ చేసేటప్పుడు అన్ని నోట్స్ స్టేటస్లు ఎలా ఉండాలంటే రెడీగా ఉన్నాయి, అంటే 1కు ఉన్నట్టు. అన్ని నోట్స్ రెడీగా ఉండటం అంటే అన్ని నోట్స్ స్టేటస్లో 1తో ఉన్నట్టు. 1 మీన్స్ దట్ ఇట్ ఈస్ ఇన్ రెడీ. రైట్. నెక్స్ట్ మనం నోడ్ని ఏతో స్టార్ట్ చేద్దాము. సో పుష్ ద నోడ్ ఏ ఇంటూ ద స్టాక్. సో చేంజ్ ద స్టేటస్ ఆఫ్ ఏ యాజ్ 2 అండ్ ద రిమైనింగ్ స్టేటస్ ఆర్ 1 ఓన్లీ. ఓకే, స్టాక్లోకి ఎవరు వెళ్ళారు? ఏ వెళ్ళారు కాబట్టి ఏ స్టేటస్ నేమ్ చేస్తాము? 2 అని చేస్తాం. రిమైనింగ్ స్టేటస్లో దెర్ ఈజ్ నో చేంజ్. రైట్. ఇప్పుడు స్టాక్లోకి వచ్చిన నోడ్కి ప్రాసెస్ చేస్తాం కదా. సో రైట్ డౌన్ దట్ నోడ్ యాజ్ కరెంట్ నోడ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రాసెస్ నోడ్స్. ఓకే, ఏని ప్రాసెస్ నోడ్స్ గాను కరెంట్ నోడ్ కానీ నోట్ చేయండి. ఇప్పుడు ఏకి అడ్జసెంట్గా ఉన్న వాళ్ళని ప్లేస్ చేయాలి. ఏకి అడ్జసెంట్గా ఉన్న స్టాక్లో పుష్ చేయాలి. వాళ్ళు ఎవరు? FCB అయినా రాయొచ్చు, మీరు BCF అని రాయొచ్చు, ఎలా అయినా రాయొచ్చు. FCB అని రాస్తాం. ఓకేనా, రైట్. FCB అని రాసిన తర్వాత ఏం చేస్తాం? నెక్స్ట్ నోడ్ని పాప్ చేయాలి. నెక్స్ట్ నోడ్ పాప్ చేయడం బ్యాక్ నుంచి వచ్చిన నోడ్ పాప్ చేయాలి. ఇక్కడ BCF అని రాశారు కదా, సో నో ప్రాబ్లం. BCF అని రాస్తే ఎవరికి సర్వీస్ ప్రొవైడ్ చేయాలి? Fకి సర్వీస్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, ముందు BCF లోపలికి వచ్చినాయి కాబట్టి BCFకి ఏమి ఇవ్వాలి? వాల్యూస్, స్టేటస్ వాల్యూ చేంజ్ చేయాలి. ఓకేనా, ఏ బయటకు వచ్చింది కాబట్టి ఏకి స్టేటస్ ఎంత ఇవ్వాలి? 3 ఇవ్వాలి. రిమైనింగ్ అన్ని 1 ఉండాలి. సో నెక్స్ట్ ఎవరికి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం? లాస్ట్లో ఎవరు ఎంటర్ అయితే, అంటే లాస్ట్లో F ఎంటర్ అయ్యారు స్టాక్లో, వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేయాలి. సో వాటిని ఏం చేస్తాం? కరెంట్ నోడ్గా రాస్తాము, ప్రాసెస్ నోడ్స్గా రాస్తాం. ఇంకా BC అలాగే ఉంటుంది. Fకి అడ్జసెంట్గా ఉన్న నోట్స్ ఎవరు చూడాలి? Fకి అడ్జసెంట్గా ఉన్న నోట్స్ ఎవరు? ACD. Fకి అడ్జసెంట్గా ఉన్న వాళ్ళు ACD కదా, ఆల్రెడీ C దీంట్లో ఉంది. ఓకేనా, ఏ వచ్చి వెళ్ళిపోయింది, ఇంకా రావాల్సింది ఎవరు? D1. సో ఆ డీని లాస్ట్లో రాయాలి, రైట్ సైడ్ రాయాలి డీని, ఎందుకంటే స్టాక్లో ఒకవైపునే ఓపెన్ అయ్యి ఉంది కదా. సో అక్కడే నోట్ చేస్తాం డీని. నెక్స్ట్ ఎవరికి సర్వీస్ ప్రొవైడ్ చేయాలి అంటే డీకి సర్వీస్ ప్రొవైడ్. ఇక్కడ రాంగ్ రాశారండి. ఇక్కడ సర్వీస్ డీకి ప్రొవైడ్ చేయాలి. ఎవరు ప్రొవైడ్ చేస్తామంటే డీకి సర్వీస్ని ప్రొవైడ్ చేయాలి. అలా మనం 1 by 1 అది కాదు, ఇక్కడ కదా, ఇది ఎస్, ఇది అది BFS. ఇది నెక్స్ట్ ఎవరు సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం? డీకి. సో డీకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి డీని కరెంట్ నోడ్ గాను ప్రాసెసర్ నోడ్ గాను రాయాలి. ఇంకా దీనిలో పైన ఉన్న BC అలాగే వెళ్ళిపోయింది. ఇప్పుడు డీకి అడ్జసెంట్గా ఉన్న లిస్ట్ని
మనం చూసి అవి దీంట్లోకి స్టాక్లోకి పుష్ చేయాలి. డీకి ఎడ్సెంట్గా ఉన్నారు సిఎఫ్ఈజే, సిఎఫ్ఈజే డీకి ఎడ్సెంట్గా. ఆల్రెడీ బీసీ దీంట్లో ఉంది, ఎఫ్ బయటికి వెళ్ళిపోయింది, ఈజే ఉంది. సో ఈజీ అని మనం పుష్ చేసాం స్టాక్లోకి, ఈజీ అని స్టాక్లోకి పుష్ చేయడం జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్ ఎవరికి సర్వీస్ ప్రొవైడ్ చేయాలి? స్టాక్లో లాస్ట్ ఎలిమెంట్ ఎవరు అంటే వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. స్టాక్లో లాస్ట్ ఉన్న ఎలిమెంట్ ఎవరు? జే. సో జేని కరెంట్ నోడ్ గాను ప్రాసెస్ నోడ్లోను నోట్ చేయండి. రైట్. ఇంకా రిమైనింగ్ నోట్స్ పైన యాజిటీస్గాను అలా రాయండి. ఇప్పుడు జేకి ఎడ్జసెంట్గా ఉన్న లిస్ట్ని ప్రిపేర్ చేసి అవి స్టాక్లో లేకుండా, ప్రాసెస్ నోడ్లో లేకుండా ఎవరైతే ఉంటారో వాటిని స్టాక్లో పుష్ చేయండి. జేకి ఎడ్జసెంట్గా ఉన్న నోట్స్ ఎవరంటే డిఈకే, డిఈకే. డి ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయింది, ఈ స్టాక్లోనే ఉంది, ఇంకా లేనిది ఎవరు? కేని స్టాక్లో పుష్ చేయండి. అలాగే వీటి స్టేటస్లు చేయండి. స్టాక్లో ఉన్న వాటికి ఏమో 2 వేయండి, ప్రాసెస్ నోడ్లో ఉన్న వాటికి 3 వేయండి, రిమైనింగ్ అన్ని 1 వేయండి. రైట్. ఇవి ఇలా స్టేటస్లు చేంజ్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎవరికి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం? స్టాక్లో ఉన్న టాప్ ఎలిమెంట్. స్టాక్లో ఉన్న టాప్ ఎలిమెంట్ ఎవరు? కేని కరెంట్ నోడ్ కానీ రాయండి, ప్రాసెస్ నోడ్స్ కానీ రాయండి కేని. రైట్. ఇంకా రిమైనింగ్ బీసీని యాసిస్గా పైనుంచి అలా కాపీ చేయండి. ఇప్పుడు కేకి ఎడ్జసెంట్గా ఉన్న నోట్స్ని మనం స్టాక్లో పుష్ చేయాలి. కేకి ఎడ్జసెంట్గా ఎవరున్నారు అంటే ఈజీజే, ఈజీజే. ఓకే, ఈ ఆల్రెడీ స్టాక్లో ఉంది, జే ఆల్రెడీ స్టాక్లో వచ్చి వెళ్ళిపోయింది, ఇంకా లేనిది ఎవరు అంటే జీ ఒకటి. సో జీని మనం స్టాక్లో పుష్ చేసాము. ఇప్పుడు స్టేటస్లో బీసీఈజీ స్టేటస్లో ఏమో 2 గాను, ఏఎఫ్డిజేకే స్టేటస్లో ఏమో 3 గాను, రిమైనింగ్ అన్ని 1 గాను రాయాలి. ఇంకా 1 ఎవరు లేరులేండి. రైట్. ఇక్కడ 1 ఎవరు లేరు అంటే ఇంకా మనం పుష్ చేయడానికి కూడా ఎవరు ఉండరు, గుర్తుపెట్టుకోండి. 1 ఎవరు లేకపోతే నెక్స్ట్ పుష్ చేయడానికి కూడా ఎవరు ఉండరు. రైట్. నెక్స్ట్ జీని కరెంట్ నోడ్ గాను, జీ టాప్ ఎలిమెంట్ కదా, జీని ఏం చేయాలి మనం? కరెంట్ నోడ్ గాను ట్రీట్ చేయాలి, ప్రాసెస్ నోట్స్లోనూ నోట్ చేయాలి. ఇంకా మిగిలింది ఎవరు? బీసీఈ. సో జీకి ఎడ్జసెంట్గా ఉన్న నోట్స్ ఎవరో చూడాలి. బీసీఈకే. ఆల్రెడీ బీసీఈ దీంట్లో ఉండే, కే ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయింది. సో ఇంకా స్టాక్లో పుష్ చేయడానికి ఎవరు లేరు. సో ఇప్పుడు మళ్ళీ బీసీఈ స్టేటస్లు 2 గాను, ఏఎఫ్ ఇప్పుడు జీ బయటకు వచ్చింది కదా, జీ స్టేటస్ 3గా చేంజ్ చేసి రిమైనింగ్ వాటి చేంజెస్ ఈ మొత్తం ప్రాసెసర్ నోడ్లో ఉన్న వాటన్నిటికీ స్టేటస్ వాల్యూస్ని 3 చేంజ్ చేయాలి. రైట్. నెక్స్ట్ ఎవరికి సర్వీస్ ప్రొవైడ్ చేయాలి? టాప్ ఎలిమెంట్. టాప్ ఎలిమెంట్ ఎవరు? ఈ. సో ఈని కరెంట్ నోడ్ గాను ప్రాసెస్ నోడ్స్లో రాయండి. ఇంకా రిమైనింగ్ ఎవరున్నారు? బీసీ. ఓకేనా. ఈకి ఎడ్జసెంట్గా ఉన్న నోట్స్ ఎవరు? వాటిని స్టాక్లో పుష్ చేయాలి. ఈకి ఎడ్జసెంట్గా సిడిజీజేకే, సిడిజీజేకే. సి దీంట్లో ఉంది ఆల్రెడీ, డిజేజీకే అవన్నీనేమో దీంట్లోకి వచ్చేసింది ప్రాసెసర్ నోట్స్లో. దీంట్లో ఎంటర్ అవ్వడానికి ఎవరు లేరు. సో ఇక మనం ఏమి మార్చడానికి లేదు, ఓన్లీ ఈ అనేది పైన ఉన్న స్టేటస్ లాస్టీజ్గా రాసి ఈ స్టేటస్ మాత్రం తీగా చేంజ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఈ ఒకటే బయటకు వచ్చింది స్టాక్లోంచి, దాని స్టేటస్ మారిపోతుంది. ఈ స్టేటస్ 2 ఉంటుంది ఇంతకుముందు, ఇప్పుడు 3 వస్తుంది ఈ లైన్లోకి వచ్చేది. రైట్. నెక్స్ట్ టాప్ ఎలిమెంట్ ఎవరు? సి. సో సిని కరెంట్ నోడ్ గాను రాస్తాము, ప్రాసెసర్ నోడ్లో రాస్తాము. బీని పైన ఉన్న బీని యాసిస్గా నోట్ చేస్తాము. సికి ఎడ్జసెన్సీ లిస్ట్ని స్టాక్లో ప్లేస్ చేయాలి. సికి ఎడ్జసెంట్గా ఎవరున్నారు? ఏబిడిఈఎఫ్జి, ఏబిడిఈఎఫ్జి. ఏ దీంట్లో ఉంది, బి ఇక్కడ వచ్చింది, డి, జి, ఈఎఫ్ అన్ని దీంట్లో వచ్చేసింది. ఇంకెవరు కొత్తగా ఎంటర్ అవ్వరు. కానీ సి స్టేటస్ని ఇప్పుడు 3గా మార్చండి. ఇక్కడ ఉన్న వాటి ప్రాసెసర్ నోడ్స్లో ఉన్న స్టేటస్లో 3 గాను, బి స్టేటస్ని 2 గాను మార్చాలి. రైట్. నెక్స్ట్ బి అనే ఎలిమెంట్ని పాప్ చేయండి. పాప్ చేస్తే కరెంట్ నోడ్లో రాయాలి, రిమైనింగ్ ప్రాసెసర్ నోడ్స్లో రాయాలి. నెక్స్ట్ కిందకి తీసుకొచ్చి రాయడానికి ఎవరు లేరు, కానీ బీకి ఎడ్జసెంట్ లిస్ట్ ఏమైనా ఉందని చూద్దాం. బీకి ఏసీజీ ఎడ్జసెన్స్ లిస్ట్, బీకి ఏసీజీ ఎడ్జసెన్సీ లిస్ట్. కానీ ఏ ఆల్రెడీ స్టాక్లో ఉంది, సి స్టాక్లో ఉంది, జీ స్టాక్లో ఉంది. సో స్టాక్ అనేది ఎంటీ అయింది. ఓకేనా. సో అన్ని నోట్స్ యొక్క స్టేటస్ 3గా అవుతాయి. ఓకేనా. రైట్. ఫర్ ద అబవ్ గ్రాఫ్ ద డెప్త్ ఫస్ట్ ట్రావర్సల్ సీక్వెన్స్ ఈస్, ఇది లాస్ట్లో ఏదైతే ఉందో దాన్నే సీక్వెన్స్ అంటాం, ట్రావర్సల్ సీక్వెన్స్. డెప్త్ ఫస్ట్ ట్రావర్సల్ సీక్వెన్స్ దట్ ఈజ్ ఏఎఫ్డిజేకేజిఈసిబి, ఇది. ఓకేనా. దీన్ని బేస్ చేసుకుని మనం ఒక గ్రాఫ్ లాగా రాస్తాం, అంతే, ఏం లేదు. ఇది ఇలా ఏదో గ్రాఫ్ లాగా రాస్తూ ఉంటాం. అది బిఎఫ్ఎస్ డిఎఫ్ఎస్ అంటే ఇలా ఉంటాయండి. బెర్త్ ఫస్ట్ ట్రావర్సల్, డెప్త్ ఫస్ట్ ట్రావర్సల్ అలా రాసి ఉంటాను అని చెప్తున్నాం. చూద్దాం ఏమన్నా ఎగ్జాంపుల్ చూద్దాం. డిఎఫ్ఎస్
నెక్స్ట్ స్ట్రాంగ్లీ కనెక్టెడ్ కాంపోనెంట్స్. నెక్స్ట్ అండి స్ట్రాంగ్లీ కనెక్టెడ్ కాంపోనెంట్స్ అంటే ఎలా ఉంది. అది డిఎఫ్ఎస్ అంటే చూసాం కదా, మనం డెప్త్ ఫస్ట్ సెర్చ్ అంటే చూసాము. ఒక గ్రాఫ్కి అల్గారిథం అక్కడ ఉందో చూసుకోండి. రైట్, టైం కాంప్లెక్సిటీ ఏంటి డిఎఫ్ఎస్కి. లెట్ ఈ డాష్ బి ద సెట్ ఆఫ్ ఆల్ ఎడ్జెస్ ఇన్ ఏ కనెక్టెడ్ కాంపోనెంట్ విజిటెడ్ బై ద algorithm. The algorithm makes two calls DFS for edge u comma v in e dash. One time when the algorithm visits the neighbor of u, and one time when it visits the neighbor of v. ఓకేనా, వీని ఈని విజిట్ చేయాలి కదా ఎడ్జ్ అనేది. సో మనకి 2 టైమ్స్ జరుగుతున్నట్టు. దీని టైం కాంప్లెక్సిటీ అల్గారిథం ఏంటంటే బిగ్ O ఆఫ్ మాడ్ వి ప్లస్ మాడ్ ఈ అన్న ఈ డాష్ అన్న ఒకటేలేండి. మాడ్ వి ప్లస్ మాడ్ ఈ అంట. అప్లికేషన్స్ ఆఫ్ డిఎఫ్ఎస్. ఈ డిఎఫ్ఎస్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు. ఫర్ ఏ వెయిటెడ్ గ్రాఫ్, డిఎఫ్ఎస్ ట్రావర్సల్ ఆఫ్ ద గ్రాఫ్ ప్రొడ్యూసెస్ ద మినిమం స్పానింగ్ ట్రీ అండ్ ఆల్ పెయిర్ షార్టెస్ట్ పాత్ ట్రీ. అంటే మీరు వెయిటెడ్ గ్రాఫ్ తీసుకుంటే కనుక మనం మినిమం స్పానింగ్ ట్రీ జనరేట్ చేయొచ్చు. అప్లికేషన్ అనేది డిఎఫ్ఎస్ అప్లికేషన్ యూజ్ చేస్తుంది. అక్కడ నెక్స్ట్ డిటెక్టింగ్ సైకిల్ ఇన్ ఏ గ్రాఫ్. సైకిల్లో గ్రాఫ్లో సైకిల్స్ ఏమైనా ఉన్నాయా లేవనేది మనం డిటెక్ట్ చేయొచ్చు. రైట్, a graph has cycle if and only if we seek a back edge during DFS. So we can run DFS for the graph and check the back edges. ఇది బ్యాక్ ఎడ్జెస్ని మనం ఐడెంటిఫై చేయడం కోసం యూజ్ చేస్తాం డిఎఫ్ఎస్ని. ఓకే, అలాగే మనకి పాత్ ఫైండింగ్, ఒక పాత్ని ఫైండ్ అవుట్ చేయాలన్న వెయిటెడ్ గ్రాఫ్ ఇస్తే కనుక పాత్ ఫైండింగ్ కూడా చేస్తూ ఉంటాం. నెక్స్ట్ టోపోలాజికల్ సార్టింగ్. మనం స్టాక్ యూజ్ చేస్తాము అని చెప్పాను కదా, ఆ స్టాక్ యూజ్ చేసేదే టోపోలాజికల్ సార్టింగ్ కూడా ఉపయోగపడుతుంది. ఇదే బైపార్టెడ్ గ్రాఫా కాదా అని చెప్పడానికి కూడా మనం బిఎఫ్ఎస్ కానీ డిఎఫ్ఎస్ కానీ ఏదో ఒకటి యూజ్ చేసి చేయొచ్చు. స్ట్రాంగ్లీ కనెక్టెడ్ కాంపోనెంట్స్ని యూజ్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. మనకి పజిల్ ప్రాబ్లమ్స్ అని ఉంటాయి. పజిల్ ప్రాబ్లమ్స్ కూడా డిఎఫ్ఎస్ యూజ్ చేస్తాం. చాలా ఉంటుందండి మనకి పజిల్ ప్రాబ్లమ్స్ అని. ఓకే, దాన్ని సాల్వ్ చేయడానికి కూడా డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఉంది. రైట్, నెక్స్ట్ స్ట్రాంగ్లీ కనెక్టెడ్ కాంపోనెంట్స్ అంటే ఏంటి. వాట్ ఆర్ స్ట్రాంగ్లీ కనెక్టెడ్ కాంపోనెంట్స్. ఏ డైరెక్టెడ్ గ్రాఫ్ ఈజ్ స్ట్రాంగ్లీ కనెక్టెడ్ ఇఫ్ దెర్ ఈజ్ ఎ పాత్ బిట్వీన్ ఆల్ పెయిర్స్ ఆఫ్ వెర్టిసెస్. ఓకేనా, డైరెక్టెడ్ గ్రాఫ్లో స్ట్రాంగ్లీ కనెక్టెడా కాదంటే ఇఫ్ దేర్ ఈజ్ ఎ పాత్ బిట్వీన్ ఆల్ పెయిర్స్ ఆఫ్ వర్టిసెస్. ఏ పెయిర్ ఆఫ్ వర్టిసెస్ తీసుకున్నా వాటి మధ్య కనెక్షన్ ఉంటే కనుక దాన్ని మనం ఏమంటామంటే స్ట్రాంగ్లీ కనెక్టెడ్ కాంపోనెంట్స్ అంటాం. రైట్, ఏ స్ట్రాంగ్లీ కనెక్టెడ్ కాంపోనెంట్ షార్ట్ ఫామ్ SCCC, స్ట్రాంగ్లీ కనెక్టెడ్ కాంపోనెంట్ ఆఫ్ ఏ డైరెక్టెడ్ గ్రాఫ్ ఈజ్ ఏ మాక్సిమల్ స్ట్రాంగ్లీ కనెక్టెడ్ సబ్ గ్రాఫ్. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ 3 SCCs ఇన్ ద ఫాలోయింగ్ గ్రాఫ్. ఈ గ్రాఫ్లో ఉంటాయి అన్నీ కూడా. ఓకేనా, బిగ్ O ఆఫ్ మాడ్ వి ప్లస్ మాడ్ ఈ అనేది టైం కాంప్లెక్సిటీ అవుతుంది. ఇది దాన్ని కొసరాజ్ అల్గారిథం అని కూడా అంటారు. కొసరాజ్. రైట్, నెక్స్ట్ ఎమర్టైజ్డ్ అనాలిసిస్ అండి. ఎమర్టైజ్డ్ అనాలిసిస్, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అనలైజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఆన్ ఏ డేటా స్ట్రక్చర్. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అనలైజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఆన్ ఏ డేటా స్ట్రక్చర్. ఒక డేటా స్ట్రక్చర్ పైన మన సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ని ఎలా అనలైజ్ చేయడం కోసం మనం డిఫైన్ చేసింది ఎమర్టైజ్డ్ అనాలిసిస్. An amortized analysis is any strategy for analyzing a sequence of operations to show that the average cost per operation is small, even though a single operation within the sequence might be expensive. Okay, show that మన goal ఏంటంటే show that although some individual operations may be expensive, on average the cost per operation is small. చూడండి, యావరేజ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ డస్ నాట్ మీన్ దట్ వీఆర్ యావరేజింగ్ ఓవర్ ఏ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్పుట్స్. నో ప్రాబబిలిటీ ఈజ్ ఇన్వాల్వ్డ్ హియర్. An amortized analysis guarantees the average performance of each operation in the worst case. Types of amortized analysis ఏమి ఉంటాయి. అగ్రెసివ్ అనలైజ్, అకౌంటింగ్ మెథడ్, పొటెన్షియల్ మెథడ్స్. మనకి 3 కామన్ అమర్టైజ్డ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. అగ్రిగేట్ అనాలిసిస్, అకౌంటింగ్ మెథడ్, పొటెన్షియల్ మెథడ్స్ అండి ఇవి. దీనిలో ఇంకేమేం కావాలి మనకి. స్టాక్ ఒకటి కావాలి, బైనరీ కౌంటర్ కావాలి, డైనమిక్ టేబుల్స్ కావాలి. ఓకేనా,
అవి అగ్రిగేట్ అనాలిసిస్ చేయడానికి కూడా ఇవే పనికొస్తాయి. ఒక స్టాక్ ఒకటి పనికొస్తూ ఉంటుంది మనకి. పడేస్తారు అది. ఇది ఇంతవరకు యూనిట్ 1 అండి. పుష్ ఆపరేషన్స్, పాప్ ఆపరేషన్స్ మనం చేస్తూ ఉంటాం కదా, మల్టీ పాప్ ఆపరేషన్స్ అన్నీ చేస్తూ ఉంటాం. ఓకేనా. దిస్ కంప్లీట్స్ ద యూనిట్ 1. అక్కడ వరకు యూనిట్ 1. మెట్రాయిడ్స్, ఇంట్రడక్షన్ టు గ్రీడీ పారాడిగం, ఇవన్నీ యూనిట్ 2 కిందకి వస్తాయండి. అది యూనిట్ 1 కంప్లీట్ చేసింది. ఫస్ట్ యూనిట్ 1 అది మెటీరియల్ పోస్ట్ చేశాను అనమాట. అది అంటే బ్రీఫ్గా చెప్తే యూనిట్ 1లో ఏముంటాయి అంటే బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్, స్ట్రాంగ్లీ కనెక్టెడ్ కాంపోనెంట్స్. ఓకే. నెక్స్ట్ ప్రిమ్స్ అల్గారిథం, క్రుస్కల్స్ అల్గారిథం, ఇవన్నీ యూనిట్ 1లో కవర్ చేసామండి. చిన్న చిన్న డెఫినేషన్స్, సార్టింగ్ అల్గారిథమ్స్, టోపోలాజికల్ సార్ట్ ఒకటి, ఇంకా రిమైనింగ్ సార్ట్ బీటెక్లో వచ్చినాయి. టోపోలాజికల్ సార్ట్ ఇక్కడ కొత్తగా వచ్చిన సార్టింగ్ అల్గారిథమ్స్. దీస్ ఆర్ ద టాపిక్స్ ఇన్ యూనిట్ 1, మెయిన్ టాపిక్స్ ఇన్ యూనిట్ 1. చిన్న చిన్న డెఫినేషన్స్, గ్రాఫ్ అంటే ఏంటి, గ్రాఫ్ కలరింగ్ ఎలా యూజ్ చేస్తాము, నెక్స్ట్ అవి మనకి యూజ్ చేసే సింపుల్ డెఫినేషన్స్. డిగ్రీ ఆఫ్ ఎవర్ టెక్స్ అంటే ఏంటి అవి చూసారు. రైట్. నెక్స్ట్ యూనిట్ 2, సెకండ్ యూనిట్ అండి. మెట్రాయిడ్స్. Okay, metroids. I think this is the new topic. Metroid is a structure that abstracts and generalizes the notation of linear independence in vector space. Metroid is a pair x comma i comma x comma I అంటే xy కోఆర్డినేట్స్ మనం జనరల్గా చూస్తుంటాం, వేర్ xx is called ground set and 1 1 is a set of all independent subsets of xx. Okay, in other words, metroid xi comma xi gives a classification for each subset of xx to be either independent or dependent. Okay, ఇండిపెండెంట్ ఆర్ ఇండిపెండెంట్. ఈ 2 అనేది ఏంటంటే అదే ఐఐ అంటే ఏంటంటే ఇండిపెండెంట్ సబ్సెట్స్ ఆఫ్ ఎక్స్ఎక్స్ అండి. అఫ్ కోర్స్ వీఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్ ఆర్బిటరీ క్లాసిఫికేషన్. దీస్ 3 ప్రాపర్టీస్ మస్ట్ హోల్డ్ ఫర్ ఎనీ మెట్రాయిడ్. మెట్రాయిడ్ అవడానికి 3 ప్రాపర్టీస్ చెప్తున్నారు. ఎంటీ సెట్ ఈజ్ ఇండిపెండెంట్ అంటే జనరల్గా ఎంటీ సెట్లో ఎలిమెంట్స్ ఏమి ఉండవు కాబట్టి దట్ ఈజ్ ఇండిపెండెంట్. ఎంటీ సెట్ ఈజ్ ఇండిపెండెంట్. నెక్స్ట్ ఎనీ సబ్సెట్ ఆఫ్ ఇండిపెండెంట్ సెట్ ఈజ్ ఇండిపెండెంట్. ఎనీ సబ్సెట్ ఆఫ్ ఇండిపెండెంట్ సెట్ ఈజ్ ఇండిపెండెంట్. ఒక ఇండిపెండెంట్ సెట్ని డిఫైన్ చేస్తే మళ్ళీ దాని సబ్సెట్లో ఎలిమెంట్స్ తీసుకుంటే మళ్ళీ అది ఇండిపెండెంటే అవుతుంది అని చెప్పారు. నెక్స్ట్ ఇఫ్ ఇండిపెండెంట్ సెట్ ఏఏ హ్యాస్ smaller size than independent set BB, there exists at least one element in BB that can be added into AA without loss of independency. సపోజ్ మనకి బీబీ అనే ఒక సెట్ ఉందండి, ఇండిపెండెంట్ సెట్. దానిలో కొన్ని ఎలిమెంట్స్తో మనం ఏఏ అనే సెట్ని డిజైన్ చేసాం. ఏఏలో బీబీలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కాకుండా కొన్ని ఎలిమెంట్స్ తీసుకుని తయారు చేసాం. సో ఏఏ అనేది కూడా ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. ఇప్పుడు మనం బీబీలో ఉన్నటువంటి ఏఏలో లేనటువంటి ఒక ఎలిమెంట్ని తీసుకొచ్చి బీబీలో ఉన్న ఎలిమెంట్ని తీసుకొచ్చి ఏఏకి యాడ్ చేయటం వల్ల దాని ఇండిపెండెన్సీ ప్రాపర్టీ అనేది మిస్ కాదు అని చెప్తున్నారు. దాని ఇండిపెండెన్సీ ప్రాపర్టీ అనేది మిస్ కాదు. ఇవే 3 ప్రాపర్టీస్ మస్ట్ హోల్డ్. మెట్రాయిడ్ అవ్వాలంటే ఈ 3 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తే దెన్ వి కాల్డ్ యాజ్ అ మెట్రాయిడ్. రైట్. దీస్ ఆర్ axiomatic properties of metroid. To prove that we are dealing with metroids, we generally have to prove these 3 properties. ఈ 3 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేయాలి అని చెప్తున్నారు ఇక్కడ మనకి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్, explicit presentation of metroid on ground set xyz which xyz which considers yz and xyz to be dependent and marked red. చూడండి, xyz yz ఇవి డిపెండ్ అయినాయి కాబట్టి రెడ్ మార్క్తో చేసాం. అదర్ సెట్ ఆర్ ఇండిపెండెంట్ అండ్ మార్క్డ్ గ్రీన్ ఇన్ ద బిలో డయాగ్రామ్.
రైట్. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పారు మెట్రాయిడ్స్కి. There are metroids of different types. Okay, there are some examples. Uniform metroid, trivial metroid, complete metroid, linear metroid. Okay, ఇవి కలర్ఫుల్ మెట్రాయిడ్, గ్రాఫిక్ మెట్రాయిడ్, ట్రంకేటెడ్ మెట్రాయిడ్, మెట్రాయిడ్ అనే సబ్సెట్ ఆఫ్ ఏ గ్రౌండ్ సెట్. నెక్స్ట్ ఎక్స్పాండెడ్ మెట్రాయిడ్. ఓకేనా, ఇవి ఇన్ని మెట్రాయిడ్స్ ఉన్నాయండి ఇక్కడ. జస్ట్ ఎ సెకండ్. రైట్. ఇక్కడ చూడండి మెట్రాయిడ్స్లో ఇంకొక డెఫినేషన్ చెప్పారు ఇక్కడ. ఏ మెట్రాయిడ్ M ఈక్వల్ టు E కామా I. చూడండి, ఏ మెట్రాయిడ్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఏ E కామా I. చూడండి, వేర్ E ఈజ్ ఏ ఫైనైట్ సెట్ దట్ సాటిస్ఫైస్ సమ్ ఇండిపెండెన్స్ ప్రాపర్టీ. అండ్ ఇండిపెండెన్స్ ప్రాపర్టీస్ అండ్ I ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ E. అంటే ఇక్కడ E అనేది ఒక ఫైనైట్ సెట్ అండ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్న సెట్. అవి ఏం సాటిస్ఫై ఇండిపెండెన్స్ అంటే ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక ఇండిపెండెన్సీ ఉంది అని చెప్పారు. తర్వాత I ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ E. I ఎక్కడి నుంచి తీసుకొచ్చామంటే ఈలో నుంచే తీసుకొచ్చాం. I ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ E. చూడండి ఎగ్జాంపుల్ చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ E ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వెక్టర్స్, I ఈజ్ ద సబ్సెట్ విచ్ ఆర్ ఇండిపెండెంట్స్. ఓకే, ఒక ప్రాపర్టీ ఏంటి, ఏ మెట్రాయిడ్ M ఈక్వల్ టు E కామా I where E is a finite set and I is a collection of subsets of E satisfies these axioms. అంటే ఎంటీ సెట్ అనేది ఇండిపెండెంట్ సెట్ అని చెప్పాను ఇంతకుముందు, అందుకనే పై బిలాంగ్స్ టు I అని రాశారు. ఇఫ్ ఏ బిలాంగ్స్ టు I అండ్ B ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ, దెన్ B బిలాంగ్స్ టు I. దీని మీనింగ్ ఏంటంటే ఏ అనేది ఇండిపెండెంట్ సెట్, B అనేది ఏలో ఉన్న కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాం, సో B అనేది కూడా ఇండిపెండెంట్ సెట్ అవుతుంది అని చెప్పారు ఇక్కడ. నెక్స్ట్, ఇఫ్ ఏ కామా B బిలాంగ్స్ టు ఇండిపెండెంట్ సెట్ అండ్ mod A గ్రేటర్ దాన్ mod B, అంటే ఏలో ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయి, బీలో తక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయి. దేర్ ఎగ్జిస్ట్ X బిలాంగ్స్ టు ఏ సచ్ దట్ B యూనియన్ X బిలాంగ్స్ టు I. అంటే అదే మీనింగ్, ఏలో ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఒక ఎలిమెంట్ బీలో లేనటువంటి ఏలో ఎక్కువగా ఉన్న ఒక ఎలిమెంట్ని తీసుకొచ్చి బీకి యాడ్ చేస్తే దాని ఇండిపెండెన్సీ ప్రాపర్టీ మిస్ అవ్వదు, B యూనియన్ X బిలాంగ్స్ టు I అవుతుంది. ఓకేనా, ఇది మనకి మెట్రాయిడ్ డెఫినేషన్. ఈ ప్రాపర్టీస్ అన్నీ ఉంటే అది మెట్రాయిడ్ అంటాం. M ఈక్వల్ E కామా I. E అనేది ఒక ఫైనైట్ సెట్ అండ్ ఇండిపెండెన్స్. I ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ E. I ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ E. ఈకి వచ్చేటటువంటి సబ్సెట్స్లో కొంత కలెక్షన్ ఐగా తీసుకున్నారు, అది ఏదైనా కావచ్చు. నెక్స్ట్, మెట్రాయిడ్స్ ఆఫ్ గ్రాఫ్స్. మెట్రాయిడ్స్ ఆర్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ టు గ్రాఫ్స్ అండ్ కెన్ ఎయిడ్ టు అండర్స్టాండింగ్ గ్రాఫ్స్. ఓకేనా, చూడండి, G ఈజ్ అన్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అండ్ E ఈజ్ ద సెట్ ఆఫ్ ఎడ్జెస్ ఆఫ్ ద గ్రాఫ్, సమ్టైమ్స్ కాల్డ్ ద గ్రౌండ్ సెట్. దీని గ్రాఫ్ అంటాం, లేదంటే దీని ఏమనొచ్చు అంటే గ్రౌండ్ సెట్ అని కూడా అంటారండి. విత్ దీస్ వీ కెన్ గెట్ మెనీ మెట్రాయిడ్స్ ఫ్రమ్ ఎనీ సైకిల్ మెట్రాయిడ్ ఆఫ్ ఎ గ్రాఫ్. చూడండి, ఏ సైకిల్ ఇన్ ఏ గ్రాఫ్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ ట్రయల్ ఇన్ విచ్ ద ఓన్లీ రిపీటెడ్ వర్టిసెస్ ఆర్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ వర్టిసెస్. మనం ఒక సైకిల్ ఫామ్ చేయాలంటే ఒక గ్రాఫ్లో ఫస్ట్ వర్టెక్స్ లాస్ట్ వర్టెక్స్ అనేవి మాత్రమే రిపీట్ అవుతాయి, రిమైనింగ్ ఏవి రిపీట్ కావు అని చెప్తున్నారు. The cycle metroid of a graph G, denoted M of G, has the ground set of E and C are the collection of edges sets by cycles. అంటే C అనేది కొత్తగా ఒక సెట్ రాశారు, దీనిలో ఏమంటాయి సైకిల్ ఫామ్ చేసినప్పుడు వచ్చే ఎడ్జెస్ సెట్ అనేది రాస్తారు అని రాశారు. ఓకే, ఇక్కడ గ్రాఫ్ ఒకటి చూసారండి, 1 2 3 4 అని రాశారు, E1 E2 E3 E4 E5 అనేది రాశారు గ్రాఫ్. ఇప్పుడు ఇది ఏమైంది, ఇన్ దిస్ గ్రాఫ్ వీ హ్యావ్ that the ground set is ground set అంటే ఎడ్జెస్ అండి. గ్రౌండ్ సెట్లో ఏమన్నాయి, E1 E2 E3 E4 E5, ఈ మొత్తం 4 సెట్స్లో ఉన్నటువంటి E1 E2 E3 E4 E5 అనేవి గ్రౌండ్ సెట్ అని డిఫైన్ చేశారు.
దేర్ ఆర్ 3 సైకిల్స్. ఒక సైకిల్ ఏంటి 1 2 4 3 4 1 ఒక సైకిల్, 1 2 4 1 ఒక సైకిల్, 2 4 3 2 అనేది ఒక సైకిల్. ఇది అంటే దీనిలో వెళ్ళేప్పుడు E1 E2 E5 E4 అనేది ఒక సైకిల్, E1 E2 E4 E5 అనేది ఒక సైకిల్. నెక్స్ట్ ఇంకో సైకిల్ ఏంటి దీంట్లో E1 E3 E2 అనేది ఒక సైకిల్, E1 E2 E3 అనేది ఒక సైకిల్. నెక్స్ట్ సైకిల్ ఏంటి E3 E4 E5 E3 E5 E4 ఒకటి. నెక్స్ట్ మొత్తం కలిపిన ఒక సైకిల్ E1 E2 E5 E4 E1 E2 E4 E5 అనేది ఒక సైకిల్. ఇవి 3 సైకిల్స్ మనం ఫామ్ చేసినట్టు. దీనిలో ఏంటి 3 సైకిల్స్ ఫామ్ చేసినట్టు. చూడండి, సపోజ్ ఈ రెండు తీసుకున్నాం. ఈ రెండింటి కామన్గా ఎవరున్నారు E3 ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ E3 ఈజ్ కామన్ టు బోత్ E1 E2 E3 అండ్ E3 E4 E5 E3 E5 E4. సో యూనియన్ దిస్ అండ్ రిమూవింగ్ ఎడ్జ్ E3 we have E1 E5 E4 E2 విచ్ ఈజ్ అండర్ సర్క్యూట్. కామన్గా ఉన్న ఒక ఎలిమెంట్ని తీసేసామనుకోండి రెండింటిలోంచి, అది ఇంకొక ఇండిపెండెంట్ సెట్, ఇంకొక సెట్ ఉంది కదా E1 E2 E5 E4, ఆ సెట్ను ఫామ్ చేసింది. రిమూవ్ చేసి కామన్గా ఉన్న ఎలిమెంట్ రిమూవ్ చేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ తీసేస్తే కనుక, రిమైనింగ్ ఎలిమెంట్ని కంబైన్ చేస్తే ఒక సెట్ని ఫామ్ చేసింది. అది మెట్రాయిడ్ గురించి వచ్చిన స్మాల్ డెఫినేషన్స్ అండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను వినండి. మెట్రాయిడ్స్ one second. Right. Right. Definition. Matroid's definition. A matroid can be represented as a E, where E is a finite set that satisfies some independence property, and I is a collection of subsets of E. For example, if E is a collection of vectors, I is the subsets which are independent. ఓకేనా, దీనికి మెట్రాయిడ్కి ఎలా రాస్తారు? ఏ మెట్రాయిడ్ M ఈక్వల్ టు E, I, where E is a finite set and I is a collection of subsets of E, satisfies 3 axioms. ఏంటి? empty set belongs to independent set, pi belongs to I. ఓకేనా, సో ఇది కూడా ఇండిపెండెంట్ సెట్. empty set is also independent set. If A belongs to I, అంటే A is an independent set and B is subset of A, then B must be independent set. Next, if A and B are independent set and if A mod A greater than mod B, అంటే A లో ఎక్కువ ఎలిమెంట్స్, B లో తక్కువ ఎలిమెంట్స్, so there exists an element X belongs to A and which is not in B, such that B union X belongs to I. B union X belongs to I. ఒక ఎలిమెంట్ని Bకి యాడ్ చేయడం వల్ల Bకి ఉండేటటువంటి ఇండిపెండెన్స్ ప్రాపర్టీ మిస్ కాదు అనేది చెప్పారన్నమాట. చూడండి, సర్క్యూట్స్లో కనుక మనం చూడండి, ఏ మెట్రాయిడ్ కెన్ ఆల్సో బి రిటర్న్ యాజ్ M of E, C, వేర్ E is the గ్రౌండ్ సెట్ అండ్ C is the subset of E is called circuits. అంటే E అనేది గ్రౌండ్ సెట్ అంటే ఏం లేదు, ఇనిషియల్గా ఉన్న ఎలిమెంట్స్ అని. C అనేది E దగ్గర నుంచి డెరైవ్ చేసిన సెట్ అని. ఓకే, దెర్ ఈజ్ వన్ యాక్సిమ్ సర్క్యూట్ ఇఫ్ C1 C2 ఆర్ డిస్టింక్ట్ సర్క్యూట్స్ అండ్ E belongs to C1 intersection C2, then C1 union C2 minus C contain a circuit. ఇప్పుడు దానికి ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూడండి, C1 C2 రెండు సర్క్యూట్లు, అంటే ఇది ఒక సర్క్యూట్ E1 E2 E3, E1 E2 ఇది E1 E2 E3 ఒక సర్క్యూట్. ఇట్లా 1 2 2 2 2 4 4 2 1 వెళ్తే ఒక సర్క్యూట్. అవి ఎడ్జెస్ ఫామ్లో రాస్తే E1 E2 E3 సర్క్యూట్.
ఈ3 ఈ3 ఈ5 ఈ4 అంటే 2 2 4 4 2 3 3 2 2 ఇదొక సర్క్యూట్. ఓకే, ఈ రెండిట్లో కామన్గా ఉన్న నంబర్ ఎలిమెంట్ ఏంటి? ఈ3. ఓకేనా, ఈ3ని తీసేయండి, కామన్గా ఉన్న ఎలిమెంట్. మిగిలినవి కంబైన్ చేయండి, ఈ1 ఈ2 ఈ5 ఈ4. ఈ1 ఈ2 ఈ5 ఈ4 అది ఇంకో సర్క్యూటేగా. ఈ1 ఈ2 ఈ5 ఈ4 1 2 3 3 2 2 అది చెప్పండి. ఇది C1 అన్నారు, ఇది C2 అన్నారు. ఈ3 కామన్గా వచ్చిన ఎలిమెంట్ ఎక్స్ అన్నారు. ఇది ఎక్స్ బిలాంగ్స్ టు ఈ C1 ఇంటర్సెక్షన్ C2. ఇది ఎక్స్ అనుకోండి, ఈ అన్నారు. ఈ బిలాంగ్స్ టు C1 ఇంటర్సెక్షన్ C2 అంటే మన ఫస్ట్ సెట్ని C1, సెకండ్ సెట్ని C2 అంటే కనుక ఈని E3 అనుకుంటే కింద ఉన్న ఎగ్జాంపుల్లో E3 బిలాంగ్స్ టు C1 ఇంటర్సెక్షన్ C2, దెన్ C1 యూనియన్ C2 మైనస్ E3 అంటే E3 E3ని తీసేసి రిమైనింగ్ కలపమన్నా C
subsets are considered independent, including complete ground as itself. అంటే గ్రౌండ్ మనకి గ్రౌండ్ సెల్ కూడా ఉంటే అక్కడ దాన్ని కంప్లీట్ మెట్రాయిడ్ అని చెప్తారు. ఓకే, దాన్ని ఏమంటామండి? కంప్లీట్ మెట్రాయిడ్. నెక్స్ట్ లీనియర్ ఆల్జీబ్రా మెట్రాయిడ్. లీనియర్ మెట్రాయిడ్ అంటే గ్రౌండ్ సెట్ కన్సిస్ట్ ఆఫ్ వెక్టార్స్ ఆఫ్ సమ్ వెక్టార్ స్పేస్. గ్రౌండ్ సెట్లో ఏమంటే కొన్ని వెక్టార్స్ ఉండాలి. సెట్ ఆఫ్ వెక్టార్స్ ఈజ్ కన్సిడర్డ్ ఇండిపెండెంట్ ఇఫ్ ఇట్ ఈస్ లీనియర్లీ ఇండిపెండెంట్. ఓకే, దిస్ ఈస్ ద మెట్రాయిడ్ ఫ్రమ్ విచ్ హోల్ మెట్రాయిడ్ థియరీ ఆరిజినేట్స్ ఫ్రమ్. ఓకే, నెక్స్ట్ కలర్ఫుల్ మెట్రాయిడ్. ఓకే, గ్రౌండ్ సెట్ కన్సిస్ట్ ఆఫ్ కలర్డ్ ఎలిమెంట్స్. ఈచ్ ఎలిమెంట్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ వన్ కలర్. ఓకే, అలా ఉంటే కనుక దాన్ని ఏమంటారు? కలర్ఫుల్ మెట్రాయిడ్ అని చెప్తాం. కలర్ఫుల్ మెట్రాయిడ్. ఓకే, ప్రతి ఎలిమెంట్కి కూడా కొన్ని ఎలిమెంట్స్ని మనం కన్సిడర్ చేస్తే అది గ్రౌండ్ ఎలిమెంట్స్ అని చెప్తాం. ఆ గ్రౌండ్ ఎలిమెంట్స్లో కొన్నిటికి కలర్ ఉంటే కనుక దాన్ని ఏమంటాం? ఎగ్జాక్ట్లీ వన్ ఉంటే కలర్ఫుల్ మెట్రాయిడ్ అని చెప్తాం. కలర్ఫుల్ మెట్రాయిడ్. నెక్స్ట్ గ్రాఫిక్ మెట్రాయిడ్స్. దిస్ మెట్రాయిడ్ ఈస్ డిఫైన్డ్ ఆన్ ఎడ్జెస్ ఆఫ్ సమ్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్. కానీ గ్రాఫిక్ మెట్రాయిడ్ అంటే ఏం లేదు. ఓకే, దిస్ మెట్రాయిడ్ డిఫైన్ ఆన్ ఎడ్జెస్ ఆఫ్ సమ్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్. Set of edges is independent if it does not contain a cycle. This type of matroids is the greatest one to show some visual examples. ఓకే, ఇలా ఉంటే కనుక బిఎఫ్ఎస్ డిఎఫ్ఎస్ ఇలా ఉన్నాయి కదా, అవన్నీ మనం గ్రాఫిక్ మెట్రాయిడ్స్ కింద ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ట్రంకేటెడ్ మెట్రాయిడ్. We can limit rank of any metroid by some number k without breaking metroid properties. Truncated అంటే ఒక ఒక ఒకటి తగ్గించడం లాంటిదండి. ఓకేనా? సపోజ్ మనకి ర్యాంక్ కే ఉందనుకోండి, కే ఉన్నాయి అనుకోండి నంబరు, దాంట్లో One second.
Yes, you can go through that one. మీకు నేను షేర్ చేశానండి మీ గ్రూప్లో షేర్ చేసిన టాపిక్స్ మెట్రో ఐడి అంటే ఒకసారి చూడండి. From tomorrow, we will discuss about the introduction to greedy paradigm. The greedy approach అంటే ఎలా ఉంటుంది అవి చూద్దాం. In the next class, we will see that greedy approaches.